నమస్తే, నా పేరు సుధాకర్. గత నెల రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చూసుకుంటే తిరుపతి లడ్డు చుట్టూ మాత్రమే జరిగిందని నేను చెప్తున్నా. సో విజయవాడ వరదల తర్వాత నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎక్కువగా వినిపించే న్యూస్ ఏంటంటే తిరుపతి లడ్డు చుట్టూ నెయ్యి కల్తీ, తిరుపతి లడ్డు లో నాణ్యత తగ్గింది అన్న వార్త ఇప్పటికీ కూడా పలు ఛానల్స్లో డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దానికి కూటమి ప్రభుత్వం ఒక రిపోర్ట్ని చూపించి ఆ రిపోర్టులో కల్తీ జరిగింది అని చెప్పడం. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదు మా ప్రభుత్వంలో ఎట్లాంటి జరగలేదు, ఆల్రెడీ కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్స్ని మేము వెనక్కి పంపించామని చెప్పడం. సో డైరెక్ట్గా సీఎం గారు ఏం చెప్పారంటే, ఇలా కల్తీ జరిగింది, అందులో జంతువుల నూనెను వాడారని చెప్పడం. సో దానికి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, తిరుపతిని కాలినడకన వస్తానని చెప్పడం, తర్వాత అది రద్దు చేసుకోవడం. సో వస్తానంటే కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీలో కొంతమంది పెద్దలు కానీ, లేదంటే హిందూ పరిరక్షణ సమితి నుంచి కొంతమంది కానీ అతన్ని డిక్లరేషన్ అడగడం, మతమే నా మానవత్వం అని చెప్పడం ఆయన కూడాను. సో ఇవన్నీ జరిగిపోయి. అయితే ఈరోజు కొత్త అంశం ఏంటంటే, సో ఈ ఇష్యూ ఎప్పుడైతే సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా కల్తీ జరిగింది అని చెప్పారో, అప్పుడే వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేదంటే బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు, వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో అది ఈరోజు ధర్మాసనంతో చర్చలు జరిగింది. ఏంటంటే, సో ప్రాథమిక ఆధారాలు ఏంటి, నెయ్యి కల్తీ అవడానికి గల ప్రాథమిక ఆధారాలు ఏంటి, ఒక్క నెయ్యినే మీరు టెస్ట్ చేశారా, లేకపోతే లడ్డూను కూడా టెస్ట్ చేశారా, ఆ లడ్డూ తయారైతే ఆ తయారయ్యే విధానం ఏంటి. సో అసలు ప్రైమరీ ఎవిడెన్సే లేదు ఇందులో. ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా ఒక సీఎం, సాక్షాత్ సీఎం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. వాళ్ళు కూడా ధర్మాసనం ఏం చెప్తుందంటే, వాళ్ళు కూడా ఒక భక్తులుగానే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. సో మాలాంటి చాలామంది భక్తుల తాలూకా మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి కదా. సో ఇట్లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని మీరు డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం. నెక్స్ట్, ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత సిట్ విచారణ జరపడం ఎందుకు, ముందే సిట్ విచారణ జరిపి నిర్ధారణ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుంటుంది కదా, అది సబబు కదా అని చెప్పేసి ధర్మాసనం చంద్రబాబు నాయుడుకి, గవర్నమెంట్ని అయితే గట్టిగా హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఇందులో. మిస్టేక్ ఎవరిది అన్నది కూడా మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారించాలి, కానీ తొందరపాటు చర్య వల్ల ఈరోజు కొంత అలజడి అయితే ఉంది, అదైతే వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మతాల మధ్య మనం వచ్చే ఇన్సిడెంట్ని చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు అతను బైబిల్ చదువుతారని చెప్పేసి. సో అది అతనికి చాలా ఎఫెక్టివ్ చేస్తుంది, చాలా ఇబ్బంది పెట్టే న్యూస్ ఇది. సో ఇట్లాంటి న్యూస్ ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో మొదటిది కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో ఒక పింక్ డైమండ్ ఇష్యూని కూడా రైజ్ చేశారు. అది మిస్ అయింది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది, లేకపోతే బ్రాహ్మణి గారి దగ్గర ఉంటుంది అని ఆయన చెప్పడం. ఆ తర్వాత శేఖర్ రెడ్డి గారిని టీడీపీ ఎలా అసలు బోర్డు మెంబర్గా నియమించుకుంటుంది, అతను పెద్ద ఫ్రాడు, అతని పైన చాలా ఈడీ కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే శేఖర్ రెడ్డిని తిరుమల బోర్డు మెంబర్స్ నుంచి అతన్ని తీసేయడం కూడా జరిగింది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ శేఖర్ రెడ్డిని వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టుకున్నారు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ పరువు నష్టం దావా కూడా కేసులు వేశారు ఈ పింక్ డైమండ్ ఇష్యూలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పింక్ డైమండ్ గురించి అసలు మాటే లేదు. సో ఎట్లాంటివి అంటే, దేవుడి చుట్టూ రాజకీయం అనేది ఆంధ్రాలో ఇది కొత్త ఏం కాదు, ఇది ముందు జరిగింది, రేపు పొద్దున కూడా జరుగుతుంది. దీన్ని వాళ్ళ తాలూకా అంటే వాళ్ళంతటా వాళ్ళుగా ఆలోచించగలగాలి. అంతవరకు భారతదేశంలో ఎలాంటి మత రాజకీయాలు, లేకపోతే దేవుడి చుట్టూ రాజకీయాలు, చర్చ్ చుట్టూ రాజకీయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే ఒక పై స్థానంలో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాథమిక విచారణ జరగకుండా, నిర్ధారణ కాకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి
వాళ్ళ గవర్నమెంట్లోనే జరిగింది అని చెప్పడం చాలా తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు గట్టిగా చాలా బలంగా హెచ్చరించింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ ఈ కంప్లీట్ ఈ ఎపిసోడ్ తాలూకా వీడియో. సో మళ్ళీ మనం కొత్త వీడియోలు కలుద్దాం. జై హింద్.